తులారాశి. ఈ తులారాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు రాశి ఫలాలు, మాస ఫలాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ యొక్క తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, వ్యయములో కేతువు, తర్వాత పంచమములో యొక్క శని, షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహువు, సప్తమంలో కుజుడు 1 జూన్ 2024 నుంచి, ఆ తర్వాత మీకు అష్టమ స్థానంలో గురుగ్రహము, భాగ్యములో రవి బుధ శుక్ర గ్రహాలు. ఇది మన యొక్క తులారాశి వారికి. అందువలన ఎప్పుడైతే ఈ తులారాశి వారికి గురుడు అష్టమ స్థితిగతుడయ్యాడో మీకు ఎవరు చెప్పినా మీరు వినరన్నమాట. అప్పులు బ్రహ్మాండంగా ఇస్తారు, మీకు తీసేసుకోండి. తర్వాత ఈ యొక్క ఖర్చుల దగ్గరికి వచ్చేసరికి ఆదాయం కంటే కూడా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది. కాబట్టి వితండవాదాలు చేసుకునేటటువంటి అవసరం ఉండదు. అయితే చాలామంది ఈ యొక్క తులారాశి వాడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నారు. పెద్ద వార్ అనమాట. భార్య కాపురానికి రమ్మంటే రాదు, భర్త ఎక్కడో ఉంటాడు. మరి భార్య తరపు బంధువులు మీకు జీపీఏ రాసి నువ్వు చూసుకోరా నాయన అంటే నువ్వు తీసుకెళ్ళి ఆ ఇల్లునే అమ్మేస్తావు 2,50,00,000 అలాగా. పోనీ డబ్బును తీసుకొచ్చి మీ మామగారికి, మీ అత్తగారికి, మీ భార్యకి ఇస్తావంటే అలా ఇవ్వవు, నువ్వు కొంత వాడేసుకుంటావు. ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవన పరిణామాలు ఈ నెలలో ఉంటాయన్నమాట. ఈ తులారాశి వారికి మరి రాహువు యొక్క ప్రభావం వల్ల, షష్ఠ స్థితిగతుడు అవడం వల్ల మొండితనంతో మీరు పూర్తి చేసుకెళ్తారు. విదేశాల్లో మీకు రండి అని చెప్పేసి రెడ్ కార్పెట్ వేస్తారు. మీకు విద్యార్థులు కూడా వీళ్ళకి చాలా జాగ్రత్తగా చదవాలి, అయితే మొహమాటం లేకుండా ఫెయిల్ అయిపోతారనమాట వీళ్ళు. అయినప్పటికీ కూడా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది మరి ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో మీకు స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి. మీరు నమ్మరు, కానీ ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తి యాప్టెక్లో 2 సంవత్సరాల కోర్స్ చేసి ఇప్పుడు అతను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనితో పాటే మా స్నేహితుడైనటువంటి ఒక వ్యక్తి ఐఐటీలో చేసి సేమ్ ఉద్యోగం చేస్తున్నాడు సాఫ్ట్వేర్లో. అతను అదే చేస్తున్నాడు, ఇతను అదే చేస్తున్నాడు, జీతం కూడా అలాగే ఉంది. దీన్నే అదృష్టం అంటారు. అటువంటి అదృష్ట యోగం ఈ తులారాశి వారికి ఇప్పుడు పట్టిందనమాట ఈ నెలలో. కాబట్టి మీరంతా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. వివాహాలు, శుభకార్యాలు చేయాలనుకున్న వాళ్ళకి లేవు శుభకార్యాలు ఇప్పుడు, కాబట్టి అవి లేవు. సంతానం మరి అష్టమ స్థితి అవడం వల్ల గురుడు మీకు సంతానం కూడా కలగరు. ఎవరికన్నా తులారాశి వాళ్ళకి కలిగారంటే ఒక 5% మందికి అది పెద్ద విషయం కాదు. కాబట్టి మహిళలందరూ కూడా మనస్తత్వం చాలా చక్కగా మృదువుగా తయారైపోతుంది. అందరితోనూ కూడా కలగొలుపుగా వెళ్తారు. ఈ తులారాశి పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ స్త్రీలతో మాట్లాడొద్దు అసలు. మీరు వెళ్తే కనుక ఈ అష్టమ గురుడు మీ యొక్క సంసారాన్ని నాశనం చేసేస్తాడు. కాబట్టి ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా దూరంగా ఉండండి. స్త్రీలకు దూరంగా ఉండండి, వివాదాలకు దూరంగా ఉండండి. ఈ నెల చాలా డేంజర్ ఈ తులారాశి వాళ్ళకి. మరి అలాగే చాదస్తం బాగా పెరిగిపోతుంది. తుడిచిన గదే 4 సార్లు తుడుస్తారు, చేసిన పనే 10 సార్లు చేస్తూ ఉంటారు. కాస్త ఈ యొక్క కేతు దోషం అనేటటువంటిది అధికంగా ఉంది. కాబట్టి ఈ తులారాశి వారు మీరు కోర్టు వ్యవహారాల్లో మీ పట్ల విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. జడ్జిమెంట్ ట్రయల్స్ మీ తరపుకు వచ్చినటువంటి వాళ్ళకి బాగుంటుంది. మరి ఇంకా కేసులు జడ్జిమెంట్స్లో ట్రయల్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అలా వెళ్తూ ఉంటుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు శనగల్ని, పసుపు వర్ణం కలిగినటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు చక్కగా తెల్లవారుజామున 3 గంటలకి చేయాలి. కానీ కుదరదు కాబట్టి ఉదయం 7 గంటలకి చేయండి. అలాగే గానగాపురం దగ్గరగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళండి. లేదా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి దగ్గరికి వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి వారిని కానీ, రాఘవేంద్ర స్వామి వారిని కానీ మీరు దర్శించుకోండి. గురు దర్శనం అవసరము. అలాగే గురుచరిత్ర పారాయణ చేయండి. ఇవన్నీ కూడా చేసినట్లయితే ఔదుంబర వృక్షం క్రింద కూర్చొని చదువుకోండి. ఈ విధంగా మీరు చేసినప్పుడు ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.